విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి లాకప్ డెత్ కి సంబంధించినటువంటి కేసు ప్రస్తుతం విచారణలో ఉంది, కోర్టులో నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం అండి సార్. ప్రజెంట్ ఈరోజు ఉన్న న్యూస్ ప్రకారం సిఐ నాగరాజు గారిని కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసు మీద వాదనలు అయితే జరుగుతున్నాయి. సిట్ తమ నివేదిక ఇచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు, వాంటెడ్ గానే ఇవన్నీ జరిగినాయి అనేది కోర్టుకి చెప్పినటువంటి అంశాలు. మరి ఓవరాల్ గా ఈ కేసులో ఏం జరగబోతుంది, నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? సందీప్ గారు, నిన్న మా మిత్రుడు ఒక అడ్వకేట్ కోటనరాజు గారు అని, ఆయన ఒక మిత్రుడు పొన్నవోలు గారు ఆర్గ్యుమెంట్స్, నెక్స్ట్ అట్నుంచి దమ్మలపాటి శ్రీనివాస్ గారు ఆర్గ్యుమెంట్, గౌరవ జడ్జి గారు గిల్ గారు. నేను ఇవాళ రెండు చేతులు దండం పెట్టి ఒక విన్నపం. నాకు హైకోర్టు జడ్జి గారు గిల్ గారిని ప్రశ్నించే అంత స్థాయి కానీ అండ్ గిల్ గారి యొక్క దీన్ని కానీ నాకు అడిగే హక్కు లేదు. కానీ ఒక భారతీయుడిగా నాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక రైట్ ని ఐ జస్ట్ వాంట్ టు యూటిలైజ్ ఇట్. మేబీ నేను తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు, కానీ ప్రజలకి కొన్ని విషయాలు తెలియాలి. ఎందుకంటే నేను నా కోర్టు పరిణామాలు అండ్ రెండోది ఏంటంటే నేను లైవ్ లో అది నేను ఫాలో అయ్యాను. ఓకే, ఆ ఫాలో అయిన సారాంశంలో నాకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అనిపించాయి నాకు. అంటే గౌరవ చీఫ్ జస్టిస్ గారు గిల్ గారు బెంచ్కి వచ్చినప్పుడు ప్రాథమిక అవగాహన నా ప్రాస్పెక్టివ్ ఎలా ఉంటుందంటే, సే ఫర్ ఇన్సిడెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి సార్, ఆ ఇన్సిడెంట్ కి బాధ్యులు ఎవరు అన్న దగ్గర నేను అనుకోండి ఒక తప్పు చేస్తే నేను బాధ్యుడిని. కానీ నేను ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తూ ఒక తప్పు జరిగినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ అన్నది కోర్టు పరంగా ఎక్స్ప్లోర్ అవ్వాలి. నాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, గౌరవ చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఒక హైకోర్టు నడుస్తుంది అనుకున్నాం. ఆయన దగ్గర ఒక రోస్టర్ ఉంటుంది. ఇవాళ ఏ బెంచ్ కి ఏ కేసులు వస్తున్నాయి, ఏ కోర్టులో ఏ కేసులు వస్తున్నాయి అన్న దాని మీద ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే అండర్లైన్ చేసి, నిన్న ఆయన ఉటంకించిన విధానం చూస్తే గౌరవ డీజీపీ గారికి సంబంధించిన విషయం యాజ్ ఇఫ్ అన్ని విషయాలు ఈయనకి తెలియకూడదు, తెలియక్కర్లేదు అన్న కోణంలో మాట్లాడారు గిల్ గారు. అది నాకు చాలా ఆశ్చర్యానికి గురికి చేసింది. ఎందుకంటే ఒక స్ట్రాటజికల్ మూవ్ ఒకటి గమనించగలిగితే, ఇప్పుడు సింపుల్ ఎక్స్ప్లెనేషన్, నాన్ బెయిలబుల్ వారెంట్ అనే ఒక అంశం సాయి కృష్ణ గారిని ఎక్కడి నుంచి అండి మార్కాపురం నుంచి తీసుకురావడానికి సిఐ గారి జ్యూరిడిక్షన్ అంటే కాదు. సిఐ గారు ఏసీపీ గారికి చెప్పాలి, ఏసీపీ గారు టాస్క్ ఫోర్స్ కి చెప్పాలి, వీళ్ళిద్దరూ కలిపి ఎస్పీ గారికి చెప్తేనే కానీ ఆ పని అవ్వదు. ఆయన ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఒక టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకురావడానికి. రెండోది, ఇది రిజిస్టర్లో ఎంటర్ అవుతుంది. మూడోది, ఇది ఎస్పీ గారికి ఇన్సిడెంట్ రియాక్టివ్ మోడ్ లో రిపోర్ట్ చేయవలసింది ఏంటి, ఇవాళ ఏంటి కేసులు అన్నవి ఎవరైనా ఎవరికైనా రిపోర్ట్ చేస్తారు. ఆ రిపోర్ట్ చేసి అంశం కనుక జాగ్రత్తగా గమనిస్తే నెక్స్ట్ స్టేజ్ ఎవరిది? ఐజీ గారికి. ఎస్పీ గారు ఖచ్చితంగా ఐజీ గారికి చెప్తారు. స్టేట్ లో ఒక 5 ఐజీలు ఉంటారు, ఒక డీజీపీ గారు ఉంటారు. ఐజీ గారు ఇవాళ డే టు డే రొటీన్ విషయాలు డీజీపీ గారికి చెప్పకుండా ఉండరు. ఎందుకంటే ఒక ఆయన జ్యూరిడిక్షన్ లో జరిగిన ఒక పరిణామం. ఇదంతా ఒకటి అనుకుందాం, ఇది మనం జనరల్ గా మాట్లాడుతాం. కానీ దీనికన్నా ఒక సెన్సేషనల్ ఇష్యూ ఒకటి ఉంది. ఏంటంటే, ఈ సాయి కృష్ణ వాళ్ళ అత్తయ్య గారు ఎవరైతే ఉన్నారో, ఆవిడ హ్యాపన్ టు బి జడ్జ్, హైకోర్టు అడ్వకేట్. ఆవిడ డీజీపీ గారికి ఒక విన్నపం ఇచ్చారు వాళ్ళ అమ్మగారితో కలిపి. అంటే డీజీపీ గారు క్వైట్ అవేర్ ఆఫ్ ఇట్, పాయింట్ 1. రెండోది, హెవియస్ కార్పస్ పిటిషన్ అయిన తర్వాత హెవియస్ కార్పస్ పిటిషన్ దాన్ని ఏమంటారు, కాన్సిక్వెన్సెస్ డీజీపీ గారికి, సిఐ గారికి, ఎస్పీ గారికి, ఐజీ గారికి తెలియకుండా ఉంటాయంటే తెలియకుండా ఉండవు. ఇదంతా ఒక ఎత్తి అయితే, ముఖ్యమంత్రి గారు డీజీపీ గారిని, ఎస్పీ గారిని, వీళ్ళందరినీ ఎక్స్ప్లెనేషన్ అడిగిన తర్వాత ఒక ఐజీ గారి ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కమిటీ వేసిన తర్వాత సిట్ అన్నాం దానికి. ఇవన్నీ విషయాల్లో డీజీపీ గారికి అన్ని తెలియవలసిన విషయం లేదు అన్న కోణంలో హైకోర్టు ప్రతిస్పందించడం నాకు నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే పొన్నవోలు గారు పబ్లిక్ లిటిగేషన్ కేసు కింద దాన్ని వేశారు, దమ్మలపాటి గారు ఆర్గ్యుమెంట్లు చెప్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, ఎస్ ఓకే, ప్రభుత్వ పరంగా చేస్తున్న చర్యలు దమ్మలపాటి గారు చెప్తున్నారంటే ఓకే, ఐ కెన్ అప్రిషియేట్ ఇట్. పబ్లిక్ లిటిగేషన్ కేసులో ఏ పొన్నవోలు గారు అడుగుతున్న వాటికి దేనికి అట్నుంచి సమాధానం లేకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ ఒక పోలీస్ వ్యవస్థ ఒకరిని అరెస్ట్ చేయడం, దాని మీద అతనికి శిక్షించడం, దీని గురించి ఎవరికి అప్రహెన్షన్స్ లేవు. అతను కస్టడీలో ఉన్నప్పుడు మరణించాడన్న అపవాదు మోస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇవాళ ఒక ఐజీ గారి ఆధ్వర్యంలో సిట్ తేల్చిన కొన్ని సారాంశాలు, ఏది సీసీ కెమెరా ఫుటేజ్ అన్నది మాయం చేశారంటే, ఈ సిట్ టీం ఆధ్వర్యంలో కాకుండా ముందే ఎస్పీ గారికి, ఐజీ గారికి, డీజీపీ గారికి అవేర్నెస్ లేదంటే ఆశ్చర్యం కదండి.
ఎగ్జాక్ట్లీ. చాలా కామెడీ కదా. ఇది ప్రజలు మరీ ఇంత ఘోరంగా కనబడుతున్నావా? ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, గౌరవ సీజే గారికి, అక్కడ హైకోర్టు సీజే గారికి రాష్ట్ర ప్రకారం ఇవాళ ఏ కేసులు ఏ కోర్టుకి వెళ్తున్నాయి, ఎవరెవరు జడ్జి గారి ఆధ్వర్యంలో ఏ బెంచ్లు ఉన్నాయన్న అవగాహనతో ఆయన ఉన్న ఆ స్థాయికే డీజీపీ గారు 5 ఐజీల సమక్షంలో ఒక ఐజీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ కింద చేస్తున్న దాని మీద అవగాహన లేదన్నది కోర్టు చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, మీరు ఇవాళ కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి మీ మేనేజ్మెంట్ కి అవేర్నెస్ లేకుండా అట్లీస్ట్ సాయంత్రం రిపోర్ట్లు ఇవాళ కేఎస్ ప్రసాద్ గారికి ఇంటర్వ్యూ చేసాం. నేను వెళ్తున్న ఏ స్టూడియో అయినా సరే ఒక గ్రూప్ ఉంటుంది వాళ్ళకి, మేనేజ్మెంట్ గ్రూప్, దాంట్లో ఫోటోలు తీస్తారు కెమెరామెన్. నెక్స్ట్ వీళ్ళు కేఎస్ ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేసామని చెప్పి జర్నలిస్టులు ఎవరైతే చేశారో నన్ను వాళ్ళు చెప్తారు. ఇంత మేనేజ్మెంట్ లూప్ లో ఉన్న ఒక ఇంటర్వ్యూలకి కొన్ని కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటున్న మేనేజ్మెంట్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఆ జర్నలిస్ట్ చేసాడు, కెమెరామెన్ తీసాడంటే ఊరుకుంటారు సార్ ఎవరైనా? ఊరుకోరు. సేమ్ ఇక్కడ కూడా ఎందుకు వర్తించట్లేదు అన్నది నాకు ప్రథమ ఆక్షేపణ. నా మొదటి విశ్లేషణ నుంచి ఈ రోజు నేను అడుగుతుందంటే, గౌరవ డీజీపీ గారు దీని మీద తృణప్రాయంగా స్పందించి యాక్షన్ ఫ్రంట్ లో ఉన్నప్పుడు దీన్ని ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఎస్ డీజీపీ గారు దీన్ని మీరు వేసిన ఒక ఎస్పీ గారి కమిటీ కాదు ఐజీ గారి కమిటీ అని చెప్పి ఆయన ఇంకొంచెం అడ్రస్ చేస్తే ఎస్ ఓకే ఒక యాప్ట్ గా జరుగుతుంది, ఇదంతా ముందుకెళ్తుందని ఒక అవగాహన ఉంటుంది మనకి. ఇది డిస్ప్రపోర్షనేట్ గా ఒక ఉప ముఖ్యమంత్రి వాట్ ద హెల్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ స్టేట్, ఒక నేను క్రిమినల్ ని నేను వెళ్ళి పరామర్శించాలా అన్న దగ్గర క్రిమినల్ ఫ్యామిలీని పిలిచి పరామర్శించిన ముఖ్యమంత్రి గారు ఉంటుంది దగ్గర, ఒక ఎస్పీ గారు రెస్పాండ్ అవ్వని దగ్గర, ఐజీ గారి స్థాయిలో ఒక ఎంక్వైరీ కమిటీ వేసిన దగ్గర, వాట్ ఈస్ దిస్? అసలు ఇది ప్రజాస్వామ్యంలో మనం నిజంగా చెప్తున్నాను, ఒక రాముడు కప్ప కథ చదివితే ఎవరికైనా తెలిస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, కప్ప మీద కాలేసిన రాములు వారు ఏమి కప్ప నీ కష్టంగా ఉన్నప్పుడు నన్ను పిలవచ్చు కదా అంటే, నేను కష్టం వస్తే రామా అని చెప్పుకుంటాను, నాకు కష్టం ఇచ్చిందే రాముడు అయితే ఎవరికి చెప్పుకోవాలన్న కోణంలో ఎందుకు లేదు? ఓకే, నాకైతే అదే అనిపించింది సార్, నిజంగా చెప్తున్నాను. ఇవాళ వ్యవస్థ మీద గౌరవం ఉన్న మనందరికీ వ్యవస్థని గౌరవించవలసిన బాధ్యత, కల్పించవలసిన గౌరవ న్యాయస్థానాలు ఈ విధంగా ప్రతిస్పందించడం ఎంతవరకు సమంజసం ఒకసారి చెప్పండి. ఇది ఈ విధమైన సమాధానం ఏం గతంలో గౌతమ్ సవాంగ్ గారిని వీళ్ళందరినీ నిలబెట్టినప్పుడు మర్చిపోయారా డీజీపీ గారి స్థాయిని? గౌరవ న్యాయస్థానంలో ఇప్పుడు డీజీపీ గారికి తెలిపి చేస్తారండి చంద్రబాబు గారి మీద చెప్పేసిన ఉదంతంలో? తెలిసి చెయ్యరు కదా మరి. అప్పుడు పిలిచినప్పుడు, కోర్టులు పిలిచినప్పుడు అలాంటివి ఎన్ని సందర్భాలు ఉన్నాయి? అవన్నీ మంటెక్కిపోయాయి కదా. గౌతమ్ సవాంగ్ గారు రిజైన్ చేసి ఆ స్టేషనరీకి దేనికో పోయాడు ఆయన. అది మళ్ళీ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కూడా ఎక్కువ ప్రశంసలు అందుకున్న ఒక ఉన్నత అధికారి ఆయన. చంద్రబాబు గారి ఆయనలోనే డీజీపీ అవ్వాలి. ఏం సార్ ఈ ఆర్టిస్టిక్స్ ఏంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా? ఇది ఖచ్చితంగా మేనేజ్మెంట్ స్కిల్స్ అన్న కాన్సెప్ట్ లో ఎందుకు అర్థం కావట్లేదో ప్రజలకు, నాకు అర్థం కావట్లేదు. నిజంగా నాకైతే చాలా బాధాకరంగా ఉంది. క్షమించడం అడుగుతూ మరి చెప్తున్నాను న్యాయ వ్యవస్థ మీద. నా స్థాయి కాదు మిమ్మల్ని ప్రశ్నించడం కానీ, నా స్థాయి కాదు మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కానీ. మన్నించండి నేను చెప్తూ, మీ ఇలాంటి వ్యవస్థల మీద మాలాంటి వాళ్ళకి గౌరవం కల్పించేలాంటి మీ ప్రవర్తన ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇది అభ్యర్థన. ఎందుకు అభ్యర్థిస్తున్నానంటే, అసలు డీజీపీ గారికి తెలియవలసిన అవసరం లేదంటే చాలా బాధాకరంగా ఉంది సార్ అది. అవును, అది గౌరవ న్యాయమూర్తి గారు ఆ స్థానంలో ఉండే. సరే, ఇన్ జనరల్ గా స్టేషన్ లో సీసీ ఫుటేజ్ మాయమైంది అనుకుంటే ఒక ఎత్తు అనుకోవచ్చు, కానీ ఎంటైర్ సిటీలో ఎక్కడైతే వీళ్ళు ట్రావెల్ చేశారో ఆ ఏరియా మొత్తంలో ఉన్నటువంటి ఈ సిటీ సీసీ కెమెరాల్లోనూ ఫుటేజ్ మాయమవటం, ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఒక షాపుల్లో ఎక్కడైనా సీసీ కెమెరాలు పెట్టుకుని ఉంటే ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ ఫుటేజ్ కూడా మాయమవటం. కానీ ఇంత మేనేజ్ చేయాలంటే సాధారణంగా ఒక సిఐ స్థాయి వ్యక్తి చేయగలిగేటువంటి పని అయితే కాదు. సో దీనికి వెనక బలమైనటువంటి సపోర్ట్ ఉంటేనే సాధ్యమయ్యేటువంటి అంశం ఇది. సో మరి దీన్ని కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? దీన్ని, ఈ చిన్న పాయింట్ ని ఎందుకు మిస్ చేస్తుంది? సార్ నేను చెప్తుంది అదే సార్, ఇది ఒక సిఐ పరిధిలోనో ఒక జ్యూరిడిక్షన్ లో జరిగింది కాదు ఇది. ఇట్ ఇస్ ఎ కాన్స్పిరసీ విచ్ ఈస్ బీన్ అట్రిబ్యూటెడ్ టు ద రెస్పెక్టివ్ ప్లేసెస్. సో దీనికి గౌరవ డీజీపీ గారికి అన్ని తెలియవలసిన అవసరం లేదన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు మనకి తెలంగాణలో మాకు పోలీస్ కంట్రోల్ హెడ్ క్వార్టర్స్ ఉంది రోడ్ నెంబర్ 12 లో. అక్కడ చీమ చిటుక్కుమన్న ప్రతి పోలీస్ కెమెరాతోనూ అడ్రస్ వస్తూ ఉంటుంది. అక్కడ ఒక కెమెరా పని చేయట్లేదంటే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో ఎంతమంది రెస్పాండ్ అవుతారో నాకు తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఓకే, ఇది చాలా బాధాకరంగా ఉందండి. అసలు నిజంగా చెప్తున్నాను, ఇంత ఒక కాన్స్పిరసీని ఇన్ని రకాలుగా ఇంత వ్యవస్థతో కలిపి చేస్తున్నారు అన్నది చాలా బాధాకరమైన విషయం. సార్ మరొక పక్క సాయి కృష్ణ తల్లి ఈ కేసుని సిబిఐకి అప్పగించండి అని చెప్పి ఆమె కోరుతుంది. సార్ ఇదంతా టైం వేస్ట్ బ్యాచ్. వీళ్ళ అమ్మ వీళ్ళందరినీ డోంట్ ఎంటర్టైన్ దెమ్. ఎందుకంటే ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను,
ఒక వ్యవస్థలో ఒక పనితీరు ఇంత నిబద్ధత లేకుండా ఉంటే సిబిఐ వచ్చేది చేస్తాడు. నాకు అర్థం కాదు. మళ్ళీ వివేకానంద రెడ్డి లాగా కత్తులు గొడ్లని చెరువులప్పుడు ఎత్తుకొని చేస్తాడు జీవితాంతం. అరే ఇవాళ వ్యవస్థలో జరిగిన ఒక డ్యామేజ్ ని అడ్రస్ చేయడం మానేసి ఇంకో వ్యవస్థ సహకరిస్తుంటే మనం ప్రశ్నించడం మానేసి ఇది వీళ్ళిద్దరు కాదు మూడోది వ్యవస్థను తీసుకురండి అంటే కాంట్ యూ ఫీల్ ఇట్ ఇస్ రిడిక్యులస్. ఇప్పుడు సిట్ 1 సిట్ 2 రెండు జరిగాయి. ఏది వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో. ఆ రెండింటిని పరిగణలోకి తీసుకొని సిబిఐ ఇది ఎవడు మాట్లాడేందుకు? ఆడొచ్చి మళ్ళీ చెప్తాడు ఇలా కళ్ళు పత్రికలకి అగ్గిపొలలు పెట్టి మనం చూస్తే కెమెరాలు మాయం చేశారు. సిబిఐ దర్యాప్తులు ఒక కోణం అనగానే తపేలా ఛానల్లో వైలెన్లు పీడియలు తీసి వాయించి చచ్చిపోతూ ఉంటారు. ఈ పనికిమాలను ఈ వెధవల్ని ఎంటర్టైన్ చేయొద్దు సార్. నిజంగా చెప్తున్నాను, డోంట్ ఎంటర్టైన్ దెమ్. సార్ ఈ కేసులో చివరిగా ఒక ప్రశ్న. సిఐ నాగరాజు గారిని కస్టడీకి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఆయన సహకరించలేదు, సరిగా సమాధానాలు చెప్పట్లేదని సిట్ చెప్తుంది. ఇప్పుడైనా ఏమన్నా బయటకు వస్తుంది? మీరు ఇంత ప్రశ్నించక్కర్లేదు తపేలా ఛానల్. డీజీపీకే సంబంధం లేని వ్యవస్థే ఇక్కడ కర్ణుడికి కవచకొండలాలు వేసినట్టు గాంధారికి దుర్యోధనుడికి వజ్రాయుధం తయారు చేసినట్టుగా చేసిస్తే ఇంక సిఐ గడు ఎవరికి భయం పడతాడండి? నాకు అర్థం కదా. ఓకే జడ్డితనానికి ఇది నిదర్శనం సార్. మనం ఏమి చేయలేమని వ్యవస్థతో గేమ్ చేస్తున్న వ్యవస్థలు ఇలా ఉంటే ప్రజలు నిస్సహాయంగా ఇలా పడి అడవలసిందే. కానీ ఏం చేయలేం మనం. ఓకే, ఎవరో ఒకడు ఎక్కడో ఒక దగ్గర ధర్మ పరిరక్షణ జరుగుతుందని ఎదురు చూడడం తప్ప మనం ఏమి చేయలేం. కానీ ఇంకేం లేదు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.